నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో టమోటా మొక్కల కోసం బ్యాగ్స్ రెడీ చేస్తున్నానండి. లేయర్ మెథడ్లో నేను ఎప్పుడు ఫిల్ చేస్తాను కదా. ఈ కూరగాయల వేస్టేజ్ అన్నది షాపుల నుంచి తెప్పిస్తూ ఉంటానండి. ఈసారి అయితే బీరకాయలు కాకరకాయలు ఎక్కువ వచ్చాయి. ఒక్కోసారి అయితే బీట్రూటు, క్యారెట్, కీర అవి ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారేమో జామ పళ్ళు ఇలాంటివి ఏవో ఫ్రూట్స్ వేస్టేజ్ ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక్కోసారేమో ఆకుకూరలు ఇలాంటివి ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కువ వేస్ట్ వస్తుంటుంది అనమాట. ఈసారి అయితే బీరకాయలు కాకరకాయలు అయితే వచ్చాయి. ఇవి ఇలా డైరెక్ట్గా వేసాం అనుకోండి, బ్యాగుల్లో ఎక్కువ పట్టవు కదా, చాలా తక్కువ పడతాయి, గ్యాప్ ఉండిపోతుంది మధ్య మధ్యలో. అందుకని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని బ్యాగుల్లో ఫిల్ చేసుకున్నాం అనుకోండి, గ్యాప్ లేకుండా బ్యాగులు ఉంటాయి, అలాగే ఎక్కువ కూడా వేస్టేజ్ అన్నది పడుతుంది. ఇవి నేను టమాటోల కోసం రెడీ చేస్తున్నానండి. నాకు చాలామంది కామెంట్స్లో అడుగుతారు, మీరు ప్రతిసారి ఇలాగే రెడీ చేస్తారంటే ఇలాగే రెడీ చేస్తాను, రెండోది ఏంటంటే మీకు వచ్చినంత ఈల్డ్ మాకు రాదండి అని అంటారు. ప్రతి కామెంట్లో ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు. ఈల్డ్ రావడానికి చాలా దీని వెనక ఇంత వర్క్ ఉంటుందండి. ఈ వేస్టేజ్ ఏమో పని అమ్మాయి చేత తెప్పిస్తూ ఉంటాను ప్రతిసారిను. కాకపోతే ఇది బెంగళూరులో దొరకడం కూడా కష్టమే ఈ వేస్టేజ్. ఎందుకంటే బెంగళూరులో ఎక్కువ ఆవులు ఉంటాయి. ఆవులకి బయట అంటే ఈ పచ్చగడ్డి అవి అంత ఎక్కువ దొరకవు కదా సిటీల్లో. వాళ్ళు ఏంటంటే ఈ కూరగాయల షాపుల్లోని ఈ పాడైపోయిన కూరగాయలన్నీ తీసుకుపోతారనమాట, ఆవులకి వేస్తారు తినడానికి. సో దానివల్ల మనకి ఎక్కువ దొరకవు. వారంలో ఒక 2 సార్లు ఇస్తారనమాట అడిగితే. తర్వాత అంతా ఆవులు ఉన్న వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. మనకు కూడా అయ్యో తింటాయి కదా, ఆవులు తింటాయి కదండి, మరీ అంత పాడైపోయినవి ఏమీ ఉండవన్నమాట. కొంచెం చూడండి ఇక్కడ బీరకాయలు కాకరకాయలు ఫ్రెష్గానే, అంటే మరీ కుళ్ళిపోయిన స్థితిలో అయితే లేవు కదా, కొంచెం ఆవులు తినగలిగే లాగే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఆవుల కోసం ఎక్కువ తీసుకుపోతారు, ఆవులకి వేస్తూ ఉంటారు. సో మేము రిక్వెస్ట్ చేస్తాం అనమాట, మాకు టెర్రస్ గార్డెన్ ఉంది, కనీసం ఒక వారంలోనే ఒక 2 సార్లన్నా ఇవ్వండి అనేసి ఆ విధంగా తెప్పిస్తాను. అవి ఎప్పుడు బ్యాగ్స్ ఏవి ఖాళీ అయితే ఇంటి దగ్గర వచ్చే వేస్టేజ్ ఇలాగా బయట నుండి తెప్పించేది ఈ విధంగా కట్ చేస్తానన్నమాట. ఇది ఒక సీజన్ మనం పంట తీసుకున్న తర్వాత ఇంకా మట్టిలో ఎటువంటి పోషకాలు ఉండవన్నమాట. ఆ మట్టిలో మళ్ళీ మనం మొక్కలు వేసినా ఏమీ రావు. నేను ప్రతిసారి ఏం చేస్తానంటే ఆ మట్టి బ్యాగ్ ఖాళీ చేసేస్తాను, మట్టి అంతా తీసేసి మళ్ళీ లేయర్ మెథడ్లో ఫిల్ చేస్తాను. సో ఆ లేయర్ మెథడ్ కోసం నేను ఫిల్ చేయడానికి ఇదిగోండి ఇలా తెప్పించుకున్న వేస్టేజ్, అలాగే పూజ దగ్గర వాడిన పువ్వులు, అరటిపళ్ళు తొక్కలు కంపల్సరిగా ఉండేలాగా చూసుకుంటానండి. ఎందుకంటే మంచి పొటాషియం ఉంటుంది, పూత అది రావడానికి కనీసం ఒక బ్యాగ్లో ఒక 15 అరటిపళ్ళు తొక్కలు ఉండేలాగా చూసుకుంటాను. అలాగే గార్డెన్ క్లీన్ చేయగా వచ్చిన ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కలిపి లేయర్ మెథడ్లోని నేను బ్యాగ్స్ ఫిల్ చేసి ప్రతి సీజను, ఒక సీజన్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూరగాయలు అయిపోయింది 3 మంత్స్ మినిమం, మనకి ఏదైనా ఒక 3 మంత్స్ హార్వెస్ట్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే రెడీ చేస్తాను. ఇదిగోండి ఇది పాత మట్టి, అంటే లాస్ట్ టైము టమాటోను బీన్స్ హార్వెస్ట్ చేసుకున్నాం ఈ స్టాండ్ల మీద బ్యాగులు. ఈ మట్టి అంతా ఇప్పుడు ఇలా ఉంచేసాను. ఇదిగోండి ఖాళీ బ్యాగ్ అనమాట ఇది. ఈ బ్యాగ్లోనేమో ఈ డ్రాగన్ అండి, మామూలుగా ఫార్మ్ నుంచి తెచ్చివేసాను. ఎక్కడ చూసినా అవి అల్లేసి వాటికి ఏదో ఒక ప్లేస్ని ఇవ్వాలి. మధ్యలో ఉన్నాయి ఇలాగ కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా చిన్న చిన్న కొమ్మలు వచ్చేసి ఇవి ఇంక ఇలా వేసేస్తున్నాను. ఎన్నన్నా నాటుకుంటాం, కొమ్మలన్నీ నాటుకోలేం కదా, కానీ ఈజీగా వస్తాయి. డ్రాగన్ ఇలాంటి కొమ్మలు నాటుకున్నా సరే ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా మట్టిని కొంచెం కిందన వేసుకోవాలన్నమాట, ఫస్ట్ లేయర్ అనమాట. నేను లేయర్ మెథడ్లో పై పొర మాత్రమే ఎక్కువ మట్టి ఉండేలాగా వేస్తానండి, మిగతాదంతా తక్కువే వేస్తాను. కిందన ఇదిగోండి ఈ మాత్రం మట్టి వేసుకున్నాం కదా. ఇలా మట్టి వేసుకున్న తర్వాత గార్డెన్లోని ఈ టమోటాలు కానీ చిక్కుళ్ళు కానీ ఏవైనా సరే మనం తీసేసిన ఎండిపోయిన తీగలు, అలాగే గార్డెన్ క్లీన్ చేసిన ఆకులు ఉంటాయి కదా, ఈ డ్రై వేస్టేజ్ అంతా కింద లేయర్లో వేస్తారనమాట. ఒక పొర ముందు ఒక పొర మట్టి వేసుకున్నాము, తర్వాత ఏమో ఈ ఎండిపోయిన గార్డెన్ వేస్టేజ్, ఇది తీగ జాతి టమోటాలు ఇవన్నీ తీసినవి, దీని మీద కొన్ని ఆకులు, ఇదిగోండి ఎండిపోయిన ఆకులు వేసాను. దీని మీద ఇప్పుడు కొంచెం మట్టి, మధ్యలో లేయర్ మట్టి కొంచెమే వేస్తానండి, మరీ ఎక్కువ వేయను. ఎందుకంటే మట్టి ఎక్కువ పట్టేస్తే ఈ వేస్టేజ్ అన్నది ఎక్కువ పట్టదనమాట. అందుకని ఇదిగోండి ఒక చిన్న ప్లాస్టిక్ చాట్ ఒకటి పెట్టుకున్నాను, దాంతో ఒకసారి వేసాను. మనం ఇట్లాగా చాలా ఈజీగా లైట్ వెయిట్లో ఉంటాయండి బ్యాగ్స్ అన్నీ, చాలా ఈజీగా కదుపుకోవచ్చు. దీని మీదనేమో కొన్ని పువ్వులు, చామంతి, బంతి ఇలాంటి పువ్వులు వేయడం వల్ల ఏంటంటే పెస్ట్ కంట్రోల్ అవుతుందండి. ఇందులోని కొన్ని రకాల ఇవి ఉంటాయి, అంటే కెమికల్ లాగే పనిచేస్తాయి. ఏమంటారు దాన్ని, అదే ఆ వేరుకి వస్తాయి కదా, వేరు పురుగులు కానీ వేరు తొలుచు పురుగులు కానీ నెమటోడ్స్ కానీ ఇలాంటివన్నీ
కొంతవరకు కంట్రోల్ అవుతాయి. నాకు ఎప్పుడు గార్డెన్లో అంత ఇబ్బంది పడలేదు. నెమ్టోడ్స్ ఎఫెక్ట్ అయితే నాకు గార్డెన్లో లేదు. సో ఆ పువ్వులు అవన్నీ వేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం కిచెన్ వేస్టేజు, దాని మీదేమో ఒక 2 సార్లు చిన్న చేట అండి, ఇది ఎక్కువ కాదు, ఎక్కువ మట్టి ఏమీ పట్టదు, ఒక 2 సార్లు వేసి మళ్ళీ బ్యాగ్ని కదపాలి. మధ్య మధ్యలో గ్యాప్ లేకుండా బ్యాగ్ ఏమో బాగా ఫిల్ చేసుకోవాలి. దీని మీద ఇప్పుడు పచ్చి వేస్టేజ్ గార్డెన్లోనే వస్తాయి కదా, ఈ బీన్స్ లేకపోతే టమాటోలో, లేవంటే ప్రూనింగ్ చేసిన కొమ్మలు కానీ ఏదో వీడు వస్తుంది కదా, ఈ వీడంతా పక్కన పెడతాను. ఇప్పుడు ఒక లేయర్ ఏమో ఈ పచ్చిది వేసాను అనమాట. ఇలాగ పచ్చిది ఎండిది కలిపి వేయడం వల్ల ఏంటంటే మాయిశ్చర్ వల్ల తొందరగా కంపోస్ట్ అవుతుంది. సో దీని మీద మళ్ళీ కొంచెం కిచెన్ వేస్టేజ్, కొన్ని కాకరకాయలు ఇంకా కట్ అవ్వలేదు కానీ పర్లేదులేండి, కాకరే కదా తొందరగా మెల్ట్ అయిపోతాయి, అవి కంపోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇది కిచెన్ వేస్టేజ్ వేసుకున్నాం. దీని మీద మళ్ళీ కొంచెం లేయర్ లాగా మట్టి వేసుకుంటాం. కిందనేమో కొంచెం గట్టిగా గట్టిదంటే నీళ్లు లేక మట్టి అలా ఉంది. మామూలుగా అయితే గార్డెన్లో ఎప్పుడు చాలా లూజ్గా మెత్తగా ఉంటుంది మట్టి, అది కిందన కొంచెం గడ్డల్లాగా ఉండేది వేస్తాను, పైనేమో కొంచెం మెత్తగా ఉన్నది లూజు మట్టి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా 4 వైపులా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్లోనికి అంతా మట్టి వెళ్ళి బ్యాగులు మధ్య మధ్యలోని దగ్గరికి కూడుకుపోయినట్టు గ్యాప్లో అలాగ ఉండకుండా మొత్తం సిట్ అవుతాయి అన్నమాట కరెక్ట్గా. మట్టి కూడా ఎక్కువ పడుతుంది, కిచెన్ వేస్టేజ్ కూడా ఎక్కువ పడుతుంది. సో దీని మీద మళ్ళీ ఒక 2 డొక్కులు కిచెన్ వేస్టేజు. ఈ అరటిపళ్ళు తొక్కలు కూడా ఈ మధ్యలో ఎక్కడో ఏదో ఒక లేయర్లో వేసేయాలండి. కనీసం ఒక 10-15 తొక్కలు అరటిపళ్ళు, అలాగే కిచెన్లో వచ్చిన వేస్టేజు ఇదంతా వేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇది ఇంకొక 2వ బ్యాగ్ అనమాట. దీనికి కూడా కిందనే అలాగే మట్టి మీదేమో ఎండిన ఆకులు ఇవన్నీ వేస్టేజ్, దానిపైనేమో మళ్ళీ కొంచెం మట్టి వేసి ఇప్పుడు ఈ కిచెన్ వేస్టేజ్ ఇలా వేసేసుకొని ఈ పైన మట్టి మాత్రం ఒక 2-3 అంగుళాలు, ఒక 3 అంగుళాలు ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే ఇంకా అక్కడ మొక్కలు నాటుకుంటాం కదా, ఈ విధంగా ఫిల్ చేసేసి కరెక్ట్గా 10 రోజులు వదిలేస్తాను. 10 రోజులకి ఈ బ్యాగ్స్ అన్నవి కొంచెం ఈ మట్టి అన్నది కిందకి వెళ్తుందనమాట. ఎందుకంటే ఈ ఫ్రెష్గా ఉన్న ఈ గార్డెన్ కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కొంచెం కంపోస్ట్ అయిపోయి కిందకి మట్టి దిగిపోతుంది. మనం నింపేటప్పుడు పూర్తిగా నింపినట్టు ఉంటుంది కానీ అదొక 15 రోజులకి అలాగా చాలా వరకు కిందకి వెళ్ళిపోతుంది. అలాగా నింపుకున్న తర్వాత 10 రోజుల తర్వాత నేను నాటిన టమోటా మొక్కలండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా వీటికి ఎటువంటి ఎరువులు అంటే వేస్తాను కానీ ఇప్పటికైతే వేయలేదు. ఇవి వాటి తర్వాత ఇంకొక 10 రోజుల గ్యాప్లో నాటానమాట. అంటే కిచెన్ వేస్టేజ్ దొరకాలి కదా షాపుల నుండి తీసుకొచ్చి, ఫస్ట్ వీక్ ఏమో ఒక 4 బ్యాగ్స్ నింపాను. ఇంట్లో ఒక 2 బ్యాగులకు వచ్చింది. తర్వాత మళ్ళీ షాప్ నుండి తీసుకొచ్చిన దాంతో ఒక 4 బ్యాగులు అనమాట. మొత్తం ఈ లైన్ అంతా 10 బ్యాగులు ఉన్నాయి. ఇదిగోండి ఇందులో 4 చిన్న మొక్కలు ఉన్నాయి, 6 బ్యాగుల్లో పెద్ద మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి ఈ 4 బ్యాగులు చిన్న మొక్కలు, మిగతావన్నీ మొదటి వారం నింపినవన్నీ ఒక 1 వీక్లోనే చూడండి మొక్కలు అయితే ఎంత బాగున్నాయి, ఎంత పచ్చగా ఉన్నాయి. వీటికి ఇంకొక 15 రోజుల తర్వాత కావలసిన ఎరువులు వేయాలన్నమాట. అంటే ఇదే మస్టర్డ్ కేకు ఇవన్నీ వేస్తాను. అదేవిధంగా అంతకుముందు బ్లాక్ టబ్స్లో నింపిన టమోటా మొక్కలు చూడండి, పూత చూడండి ఎలా వచ్చాయో. సో మాకు రావట్లేదంటే దాని వెనక ఇంత కష్టం ఉంటుందండి. ప్రతి సీజన్కి నేను బ్యాగులు ఖాళీ అయిన తర్వాత టబ్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ ఏవైనా సరే ఇలాగే ఫిల్ చేస్తాను. ఇంకా ఈ మట్టిలో చాలా రకాల పోషకాలు మొక్కలు కావాల్సినవన్నీ ఉంటాయండి. అరటిపళ్ళు కూడా దొరికితే పాడైపోయిన అరటిపళ్ళు కొన్ని తొక్కలు ఇవి కూడా వేసేసుకుంటే చూడండి కాయలు అయితే ఇంతవరకు మనము ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే మొక్కలు అయితే ఇంత బాగా పెరుగుతున్నాయి. కానీ అలాగని ఇవ్వకుండా ఉండకూడదు. మస్టర్డ్ కేకు వేయగలిగితే, బోన్ మీలు, నీమ్ కేకు, తర్వాత గ్రౌండ్ నట్ కేకు, నువ్వుల చెక్క ఇలాంటివన్నీ అండి. అన్ని రకాల కేకులతో నేను ఆ వీడియోలు పెట్టాను ఆల్రెడీ, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఓ 15 రోజులకు ఒకసారి 1/2 కేజీ చొప్పున అన్నీ తీసుకొని, ఎన్ని రకాలు మన దగ్గర వీలు దొరికితే అన్ని రకాలు తీసుకొని ఒక 3-4 డేస్ పర్మెంటేషన్ చేసి అరటిపళ్ళు కూడా వేయాలి. అన్ని రకాల చెక్కలు కేకులతో పాటు అరటిపళ్ళు కూడా వేసి పర్మెంటేషన్ చేసి కనీసం నెలలో ఒక 2 సార్లన్నా ఇస్తే ఈ విధంగా మనం బ్యాగులను ఫిల్ చేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల టమోటాలు అయితే చూడండి పూత చూడండి ఎంత బలంగా వస్తాయి. ఆకులైనా, పూతైనా, కాయలైనా. చూసారు కదా, ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు తప్పకుండా వస్తాయండి. 10 మొక్కలు పెట్టుకున్నా, 10 దగ్గర కనీసం 5 మొక్కలు పెట్టుకున్నా మనకి ఒక ఫ్యామిలీకి సరిపడా హార్వెస్ట్ అయితే వస్తుంది. మట్టిలో సారం లేనప్పుడు మనం ఎన్ని రకాలు పెట్టినా, ఎన్ని బ్యాగులు పెట్టినా
ఎన్ని మొక్కలు పెట్టినా పెద్ద యూజ్ ఉండదన్నమాట. సో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మరికొన్ని టమాటోస్ మీద మరికొన్ని వీడియోస్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.